హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండితో క్రంచీగా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గోధుమ పిండితో తయారు చేసుకున్నట్లయితే హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/4 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. జస్ట్ ఈ బెల్లం అంతా కరిగించుకుంటే చాలు, ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ దాకా బొంబాయి రవ్వ లేదా సోజీ రవ్వను వేసుకోవాలి. అలాగే తురుముకున్న ఎండు కొబ్బరిని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు, అలాగే ఇందులోకి చిటికెడంత సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కావాలంటే ఈ రెసిపీని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో అయితే హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గోధుమ పిండితో తయారు చేస్తున్నాము. ఈ విధంగా పిండిని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. ఈ గీ కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. పిండిని ఇలా రఫ్ చేస్తూ కలిపినట్లయితే మనకి పిండి మాచర్ అనేది చాలా బాగుంటుంది. పిండి మనకి ఈ విధంగా ముద్ద కడితే ముద్ద కట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి ఆ విధంగా లేకున్నట్లయితే మరొక 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి ఉంచుకున్న బెల్లం వాటర్ని ఇందులోకి వేసుకోవాలి స్టైనర్ సహాయంతో. ఈ విధంగా వడగట్టి తీసుకోవడం వల్ల ఇందులో ఏమైనా నలకలన్నీ ఉన్నట్లయితే స్టైనర్లోకి వచ్చేస్తాయి. నేను ఇక్కడైతే నల్లటి బెల్లం తీసుకోవడం వల్ల బెల్లం నీళ్ళు కూడా నల్లగానే ఉన్నాయి. మీరైతే నార్మల్ బెల్లం వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా బెల్లం వాటర్ని వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం కరిగించుకున్న వాటరే ఇందులోకి సరిపోతాయి, మరి ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అవసరం లేకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ విధంగా మసాజ్ చేస్తున్నట్టుగా కలుపుకున్నట్లయితే పిండి చాలా గుల్లగా వస్తాయి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల దాకా పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని పిండి అయితే ఇందులోకి రవ్వను కూడా వేసుకున్నాం కదా, వాటర్ని బాగా అబ్జర్వ్ చేసేసుకొని బాగా స్టిక్కీగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి. ఇలా చెక్కపై పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి పిండి ముద్దని. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి బిస్కెట్లు తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 1 ఇంచు మందంతో స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా అన్ని పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. మరి ఎక్కువగా మందం ఉన్నట్లయితే ఆయిల్లో వేసుకున్నప్పుడు సరిగ్గా ఫ్రై అవ్వవు, అందుకని 1 ఇంచు మందంతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేదంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగా వేగవు. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 సెకండ్ల తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక 5-6 నిమిషాల దాకా టైం పడుతుంది, ఎందుకంటే లోపలి దాకా బాగా సరిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఈ బిస్కెట్స్ వచ్చేసి ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవు, చాలా సింపుల్గానే అయిపోతాయి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకున్నట్లయితే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నట్లయితే అబ్జర్వ్ చేసుకుంటాయి. అలాగే మిగిలిన వాటిని కూడా తయారు చేసుకొని వేసుకోవాలి.
అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా టేస్టీగా బిస్కెట్ చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. హెల్తీగా టేస్టీగా గోధుమ పిండితో తయారు చేస్తాం కాబట్టి. చూడండి, లోపల తుంచి చూపిస్తాను. లోపల కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.